నేపాల్లో శుక్రవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నారాయణ ఘాట్ ముగ్లింగ్ జాతీయ రహదారిపై తెల్లవారుజామున 3:30 సమయంలో కొండచర్యలు విరిగిపడ్డాయి. అదే మార్గంలో దాదాపు 65 మందికి పైగా ప్రయాణికులతో వెళుతున్న 2 బస్సులపై కొండచర్యలు పడడంతో ఆ 2 బస్సులు పక్కనే ఉన్న త్రిశూల్ నదిలో పడ్డాయి. బస్సులోని ప్రయాణికులంతా నదిలో గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో 7 భారతీయులు కూడా ఉన్నట్లు సమాచారం. వీరు ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలొస్తున్నాయి. కానీ ఎటువంటి అధికారిక ధృవీకరణ రాలేదు. మరో బస్సుపై కొండచర్యలు విరిగిపడటంతో డ్రైవర్ మృతి చెందాడు. 24 మంది ప్రయాణికులతో ఓ బస్సు ఖాట్మండ్కు వెళుతోంది. మరో బస్సులో 41 మంది ఉన్నట్లు గుర్తించారు. వీటిని గణపతి డీలక్స్, ఏంజల్ బస్సులుగా గుర్తించారు. వీటిలో గణపతి డీలక్స్కు చెందినదిగా భావిస్తున్న బస్సు నుంచి 3 ప్రయాణికులు తప్పించుకున్నారు. బస్సు ప్రమాదానికి గురికాగానే వారు దానిలో నుంచి బయటకు దూకేసినట్లు ఖాట్మండు పోస్టు పేర్కొంది. అదే మార్గంలో మరో చోట కూడా బస్సుపై కొండచర్య విరిగిపడటంతో దాని డ్రైవర్ తీవ్రంగా గాయపడి మృతి చెందారు. ఈ బస్సు బుట్వాల్ నుంచి ఖాట్మండుకు వెడుతోంది. మృతుడిని మేఘనాథ్గా గుర్తించారు. ఈ ఘటనపై నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఏజెన్సీలు అక్కడ బాధితుల గాలింపునకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆ దేశ సాయుధ దళాలు ఘటనా స్థలానికి చేరుకుని విస్తృతంగా సహాయక చర్యలు చేపట్టాయి. నదీ ప్రవాహం భారీగా ఉండటంతో మృతదేహాలను కనుగొనేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.